మీకు ఒక శుభవార్త నేను తీసుకొచ్చాను, ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. హల్లెలూయా. మరి క్రిస్మస్ అంటేనే గుడ్ న్యూస్. ఆమేన్. ఇప్పుడు క్రిస్మస్ రాగానే, డిసెంబర్ రాగానే మనకందరికి ఒక సంతోషం వస్తుందా లేదా? మాకైతే క్రిస్మస్ పండుగ చాలా ఇష్టం. హల్లెలూయా. ఎందుకంటే జీసస్ దేవుడు మన కోసం వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన పుట్టిన రోజుని మనము సెలబ్రేట్ చేస్తున్నామంటే, మన ఇంట్లో ఉన్న బాబు పుట్టాడంటే ఆ బాబు ఫస్ట్ బర్త్డే ఎంతో గ్రాండ్ గా చేస్తాము కదా. మనమడు పుట్టాడంటే చాలా గ్రాండ్ గా చేస్తాము. మరి యేసయ్య పుట్టాడంటే మనం గ్రాండ్ గా చేయొద్దా? చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి దేవదూత వచ్చి చెప్తున్నాడు, సర్వలోకమునకు సంతోషకరమైన శుభవార్త నేను మీకోసము తీసుకొచ్చాను. హల్లెలూయా. సంతోషకరమైన శుభవార్త చెప్పండి. సంతోషకరమైన ఏంటి అంటే, నేడు మీ కొరకు దావీదు పట్టణంలో బెత్లెహేములో రక్షకుడు పుట్టినాడు. హల్లెలూయా. చెప్పండి. నేడు. ఎప్పుడు? నేడు అనకి టుడే, ఈ రోజు. ఏ రోజైనా సరే ప్రతి రోజు యేసయ్య ఒక్కొక్కరి హృదయంలో పుడుతూనే ఉన్నాడు. కాబట్టి ప్రజెంట్ నేడు, ఈ రోజు. రేపు మళ్ళీ మనం చూస్తే ఈ రోజు అనే ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి చూస్తే ఈ రోజు. అంటే ఎవ్రీడే ఇస్ క్రిస్మస్. హల్లెలూయా. యేసయ్య ప్రతి రోజు పుడుతూనే ఉన్నాడు. అంటే ఒకసారి ఆయన ఫిజికల్ గా పుట్టాడు, కానీ ప్రతిసారి ఆయన హృదయంలో జన్మిస్తుంది. హల్లెలూయా. కొత్త వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకున్నారు అనుకోండి, అప్పటి వరకు వాళ్ళకి విశ్వాసం లేదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు, ఆయన నా కోసం పుట్టాడని నేను నమ్ముతున్నాను. యేసయ్య నా హృదయంలోకి రండి అంటే వాళ్ళ హృదయంలో యేసయ్య పుడతాడు. హల్లెలూయా. వాళ్ళ లైఫ్ మారిపోతుంది, వాళ్ళ జీవితంలో సంతోషం, ఆనందం వచ్చేస్తుంది అన్నమాట. సో అలాంటి ఒక గొప్ప సంతోషకరమైన వార్తని తీసుకొచ్చాను. అది నీ కోసం యేసయ్య పుట్టాడు, నీ కోసం రక్షకుడు పుట్టాడు. అందరు కుడి చేతులు పైకి లేపి చెప్పండి. నా కోసం రక్షకుడు యేసయ్య జన్మించాడు. నా కుటుంబం కోసం రక్షకుడు యేసయ్య జన్మించాడు. కాబట్టి సంతోషిస్తాను, ఆనందిస్తాను, గంతులు వేస్తాను, చప్పట్లు కొడతాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో కొందరు పరుగున వెళ్ళి పుట్టి గుడ్డలతో చుట్టి ఆ యొక్క గుడ్డలో పరంత పెట్టారు. వెళ్ళి వాళ్ళు దూత చెప్పినట్టు చూసి ఆయనను ఆరాధించారు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. చెప్పండి. క్రిస్మస్ వర్షిప్, ఆరాధించడం. అందుకే మనం వర్షిప్ చేస్తున్నాం ఈ రోజు. హల్లెలూయా. ఆరాధించాలి, ఆయనను పొగడాలి. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, అంటే మనతో ఉండడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన పేరేంటండి? జీసస్ అనే పేరు ఉంది, మళ్ళా ఇమ్మానుయేలు అనే పేరు కూడా పెట్టబడింది. ఆ తర్వాత 2 years తర్వాత 3 జ్ఞానులు వస్తారు. హల్లెలూయా. ప్రభుని చూడడానికి ఎంతమంది వచ్చారు? జ్ఞానులు 3. బైబిల్లో 3 అని లేదు, కానీ వాళ్ళు బంగారము, సామ్రాణి, బోల 3 తీసుకొచ్చారు కాబట్టి 3 జ్ఞానులని అనుకుంటున్నారు. సో ఎగ్జాక్ట్ గా మనకి నంబర్ తెలియదు. కానీ ఒక రాజు వచ్చాడంటే ఒక్క రాజే వస్తాడా? ఆ రాజుకి సాయం చేయడానికి పని వాళ్ళు ఉంటారు, సైనికులు ఉంటారు. యుద్ధం ఒకవేళ ఎవరైనా అటాక్ చేస్తే యుద్ధం చేయడానికి సైనికులు వస్తారు. మొత్తం బెటాలియమే చాలా మంది, ఒక కనీసం ఒక 500 మంది ఒక్కొక్క రాజు వెనకాల అంతమంది వచ్చి ఉండొచ్చు. హల్లెలూయా. సో 3 రాజులు, ఒక రాజు మన దేశం నుండి వెళ్ళాడు, ఇంకొక రాజు ఇంకొక రాజు ఇరాక్ దేశం నుంచి వచ్చారు. అట్లా 3 రాజులు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే నక్షత్రాన్ని, స్టార్ ని చూసి వచ్చారంట. ఆకాశంలో ఒక నక్షత్రం వచ్చింది, అందుకే మనం స్టార్ పెడతాం. మన ఇంటి మీద స్టార్ ఎందుకు పెడతాం తెలుసా? యేసయ్య పుట్టినప్పుడు ఎవరు పుట్టారు తెలుసా? ఆకాశంలో ఒక నక్షత్రం, తార. అందుకే మన పాటలన్నీ తార వెలసింది, హల్లెలూయా, తార రుదించి, పాటలన్నీ మనము ఆ తార కోసం ఎందుకు పాడతామంటే యేసయ్య పుట్టాడని చెప్పడానికి ఒక సైన్, ఒక గుర్తు నక్షత్రాన్ని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. పుట్టించాడు అనమాట.
అందుకే ఆ నక్షత్రం అలా వస్తా ఉంటే దాన్ని ఫాలో అవుతూ ఈ ముగ్గురు జ్ఞానులు వచ్చారు, యేసయ్య దగ్గరకు వచ్చారు, యేసయ్యని చూశారు. అప్పటికి వాళ్ళు ఆ పశువుల పాక నుంచి ఇంటికి వచ్చేసారు. ఆ ఇంటిలో వాళ్ళు ఉండగా తార వచ్చి ఆ ఇంటి మీద నిలిచింది. అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళి యేసయ్యకు ఆరాధించారు. హల్లెలూయా. ఉట్టి చేతులతో రాలేదు. ఏం తీసుకొచ్చారు? బంగారం, సాంబ్రాణి, బహుమానాలు తీసుకొచ్చారు. ఒక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఎట్లా వెళ్ళాలి? ఒక మినిస్టర్ని కలవడానికి వెళ్ళినా, ఒక పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళినా ఉట్టి చేతులతో వెళ్తామండి? ఏదన్నా ఒక మంచి గిఫ్ట్ తీసుకెళ్తాం కదా. అలాగనే వాళ్ళు ఒక అతనేమో బంగారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకొక అతను బోళం ఇచ్చాడు. ఇంకొక అతను పరిమళ ద్రవ్యాలు, ఇంకోటి ఏంటి సాంబ్రాణి. ఈ మూడు దేవునికి సమర్పించి వాళ్ళు ఆరాధించి తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మనం కూడా యేసయ్యకు ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలి. అవునా? యేసయ్యకు మనం ఏం బహుమానం ఇవ్వగలం? ఆయనకి ఏమి ఇస్తాం? మనం అన్ని ఆయనే ఇచ్చాడు మనకి. అవునా? ఈ జీవితాన్ని ఇచ్చాడు మనకి, అన్ని కావాల్సిన అన్నిటిని ఆయన ఇచ్చాడు. కాబట్టి ఈ క్రిస్మస్ టైంలో మనము కొంతమంది పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, అడుక్కునే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే అని చెప్పాడు. అవునా? అవును. అంటే ఉట్టి మన కోసమే కాదు, అనాథలని జ్ఞాపకం చేసుకోవాలి, ఇరుగు పొరుగు వాళ్ళని మన జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలి, విలువైనది మనం దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు, మన బహుమానాలు ఆయన స్వీకరిస్తాడు. ఆమేన్. క్రిస్మస్ పండుగ సందర్భంగా మరి మీ కుటుంబంలో సంతోషం రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి నక్షత్రం ఎలా దారి చూపించిందో మనందరికీ కూడా దేవుడు దారి చూపించాలని నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా మీ కుటుంబంలో మీ హృదయాలలో యేసయ్య జన్మించాలని ఈరోజు అడగండి. ఒకవేళ ఎవరి హృదయాలన్నా జీసస్ ఇంకా రాలేదు, నా హృదయంలో ఇంకా సంతోషం లేదు అంటే ఇప్పుడు అడగండి. ఈరోజు యేసయ్యని అడగండి. యేసయ్య, నీవు నా రక్షకుడు, నా తండ్రి, నా దేవుడని నేను నమ్ముతున్నాను, నా కోసమే నువ్వు పుట్టావని నమ్ముతున్నాను, కాబట్టి నా హృదయంలో రండి అని మీరందరూ కూడా ఈ సమయంలో అడగండి. చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మూసుకొని అందరూ కూడా యేసయ్య నీ కోసమే జన్మించాడు కాబట్టి థ్యాంక్స్ చెప్దాం. యేసయ్య నా కోసం జన్మించినందుకు వందనాలు ప్రభువా. పరలోకం నుండి నా కోసమే దిగి వచ్చావు నాయన. ఆనాడు దూతలు పాడారు, పరలోకములో దేవునికి మహిమ, భూమి మీద మంచి మనస్సు కలిగిన వారికి శాంతి సమాధానము అని ఆయన చెప్పాడు. కాబట్టి అందరికీ శాంతి సమాధానం. ఈరోజు ఈ ఆరాధనకి క్రిస్మస్ సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళందరికీ శాంతి సమాధానం కలుగునుగాక అని ప్రార్థన చేద్దాం. స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ, నీకు వేలాది వందనాలు తండ్రి. క్రిస్మస్ పండుగ సందర్భంగా అవునునైనా మీరు ఇమానుయేలుగా మా కోసం వచ్చారు నైనా, పశువుల పాకలో మీరు జన్మించారు నాయన ప్రభా. ఆయా గొల్లలకు తెలియజేశారు నాయన, గొల్లలు ఎంతో సంతోషంగా వచ్చారు, జ్ఞానులు వచ్చారు, మరి మేము కూడా వచ్చాము నాయన మిమ్మల్ని ఆరాధించడానికి. ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రం నాయన. ఈ ఆరాధనలో మీరు ఉండండి నాయన, ఈ యొక్క సంతోషంలో మీరు ఉండండి. ఎవరెవరైతే సంతోషం లేకుండా ఆయా మరి సమాధానం లేకుండా ఉన్నారు, బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి కాపాడమని, ఈ బిడ్డలను బలపరచమని, క్రిస్మస్ పండుగ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడంతా మీ సన్నిధి దయచేయమని, అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి, నూతనమైన ఆశీర్వాదాలు ఈ క్రిస్మస్ పండుగకు ప్రతి ఒక్కరికి దయచేయమని అయానికి వందనాలు చెల్లిస్తూ ఇమ్మానుయేలుగా నీవు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. Christmas same to you. All of you happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. ఎవరికైనా ఇచ్చేయండి వాళ్ళు. Happy Christmas. ఇచ్చేయండి అందరికి. తుడుచుకో, చేతి తింది తుడుచుకో. తుడుచుకో. Yeah, baby. పెట్టుకొని కేక్ కట్ చేద్దాం. ఇప్పుడేనా సాంగ్ వాడుకుందాం. ఇప్పుడేనా నాకు కూడా ఒక టోపీరా. టోపీ తీసుకెళ్ళొద్దు, అందరికి సంఖ్యకి ఇచ్చేసారు.